హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎర్టిగా 7 సీటర్ ZXi ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ గురించి తెలుసుకుందాం. రండి. హాయ్ వెంకట్. ఆయన రైట్, వెహికల్ కొన్ని ఎన్ని మంత్స్ అయింది? నియర్లీ 8 months నా. 8 months. ఓకే, ఏంది మోడల్ ఏంటి? ఇది ఎర్టిగా ZXi టాప్ ఎండ్ వేరియంట్ అన్న. సిఎన్జి కాదు, పెట్రోల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్. రైట్, ఓకే. అల్లం ఇంటి పేరా? అల్లం ఇంటి పేరు. అల్లం బ్రదర్స్. రైట్, ఓకే. ఎలా ఉంది బండి ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మైలేజ్ ఉంటుంది? ఎంత పడింది కాస్ట్? ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? మెయిన్గా నీ కార్ తీసుకోవడానికి 3 reasons అన్న. ఒకటి 7 సీటర్. ఓకే, 7 సీటర్. 2 మైలేజ్. ఓకే. ఇంకొకటి నాకు ఇష్టమైంది సెంట్రల్ ఏసీ. సెంటర్ ఏసీ. ఓకే. దీనికోసం ఈ కార్ తీసుకున్నాను. యాక్చువల్గా సేఫ్టీ రేటింగ్స్లో ఇది కొద్దిగా డల్. ఈ వెహికల్ డల్. ఓకే, రైట్. ఇది కార్ కీస్ అవి? కార్కి అన్న. ఓకే. ఇది అన్లాక్. ఓకే. ఇది లాక్. అన్లాక్, ఇది లాక్. ఓకే. 2 times ప్రెస్ చేస్తే, 1 time ప్రెస్ చేస్తే ఫ్రంట్ డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. 2 times ప్రెస్ చేస్తే బ్యాక్ డోర్ 2 ఓపెన్ అవుతాయి. మొత్తం కార్ మొత్తం ఓపెన్ అవుతుంది అట్లా. రైట్. సో ఫస్ట్ మనం 2 times ప్రెస్ చేస్తే డిక్కీ కూడా ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ డిక్కీ. లైట్ అవి ఎల్ఈడి డిఆర్ఎస్. ఇవి హెడ్ లైట్స్ అన్న. హెడ్ లైట్స్. ఇది ఫాగ్ ల్యాంప్. ఫాగ్ ల్యాంప్. ఈ నార్మల్ డిఆర్ఎల్స్ ఇచ్చారు. ఓకే. ఇది ఒకటి ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. ఆ పక్క కూడా అంతేనా? సేమ్. ఇది సుజుకి బ్యాడ్జింగ్. ఓకే. సుజుకి లోగో. ఇది జస్ట్ క్రోమ్ ఇచ్చారు. ఓకే, రైట్. క్రోమ్. ఇది కింద బంపర్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఓకే. ఓకే, ప్లాస్టిక్. ఇది ఓవరాల్ గా అవుట్లుక్ ఇదన్నా. రైట్, ఫ్రంట్ ఇది. ఫ్రంట్. ఓకే. ఫ్రంట్ లుక్, సారీ, ఫ్రంట్ లుక్ ఇది ఉంటుంది. సైడ్ బ్యాక్ కూడా చూద్దాం అట్లా. ఇది డ్రైవర్ సీట్ ఇది. సో ఇది ఎట్లా కీ ఉంది? ఇది ఏంటి సెన్సర్? ఎట్లా ఓపెన్ చేయాలి? ఇది కదనా, జస్ట్ మనం 1 click ఓపెన్ అన్లాక్ చేస్తే. ఓకే. ఇది సెన్సార్ బటన్. ఇది ఓకే. బటన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోతుంది. కీ తీసుకోండి. రైట్, ఒకసారి అన్లాక్ చేయండి. అంతేనా? జస్ట్ ఇది ఉంది కదా సెన్సార్ బటన్. జస్ట్ ఓకే. రైట్, ఓకే. వీల్స్ అలాయ్ వీల్స్ కదా? డైమండ్ కట్ అలాయ్ వీల్స్ నా ఇవి. ఓకే. ఏ కంపెనీ ఇది? ఇది బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ. ఓకే. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. ఓకే. ట్యూబ్లెస్ కదా? ట్యూబ్లెస్ టైర్స్ నా. రైట్. 15 ఇంచుల టైర్ నా ఇది. 15 ఇంచ్ టైర్. ఓకే. ట్యూబ్లెస్. బ్రిడ్జ్ స్టోన్. మధ్యలో సుజుకి లోగో ఇస్తాడు, బ్యాడ్జింగ్. ఓకే, రైట్. ఎస్ అని. ఇది బాగుంటాయి నా. సో బ్రేక్ సిస్టమ్, బ్రేక్ ఎట్లా ముందర డిస్కా లేకపోతే డిస్క్? ఫ్రంట్ డిస్క్ అన్న. ఫ్రంట్ డిస్క్. ఫ్రంట్ డిస్క్. ఓకే, రైట్. ఓకే, రైట్. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ వ్యూ వచ్చాము. సో మనకి ఇది వైఫర్. ఇది వైఫర్ అన్న. ఇది ఓకే, రైట్. విత్ డీఫాగర్. డీఫాగర్ అంటే మనం వర్షంలో ఎప్పుడైనా మంచు కురిస్తే ఆటోమేటిక్ ఇది చేసుకుంటుంది. రైట్. సో ఇదేంది ఇక్కడ రేర్ కెమెరా? ఎక్కడ ఉంది ఇక్కడ? ఇది రేర్ కెమెరానా? రేర్ కెమెరా ఇక్కడ ఇస్తాడు. సో ఇక్కడ ఇచ్చాడు దీనికి. బ్యాక్ రేర్ కెమెరా. బ్యాక్ రేర్ కెమెరా ఇది. ఓకే, రైట్. బ్యాక్ ఇక్కడ ఇస్తాడు. ఇది ఓకే, రైట్. చాలా క్లారిటీగా ఉంటుందా వ్యూ మొత్తం. బ్యాక్ వ్యూ నీట్ ఉంటుంది. ఇదేంటిది? అది సెన్సార్ అన్న. సెన్సార్ ఇది. సెన్సార్ అన్న. ఇది వైఫర్. ఇది రియర్ కెమెరా బ్యాక్ సైడ్ ఇక్కడ ఇచ్చాడు. అంతేనా? రైట్, ఓకే. ఇది బ్యాక్ ఓవరాల్ గా డిక్కీ, బూట్ స్పేస్. డిక్కీ అన్న. ఒకసారి అన్లాక్ బటన్ ఓపెన్ చేయండి. అంతేనా? జస్ట్ ఇక్కడ బటన్ ఉంటుంది. బటన్, రైట్ అండి. అంతే, రైట్. సింపుల్ అన్న. ఇక్కడ బూట్ స్పేస్ కొద్దిగా ఓకేనా మీకు? కంఫర్టబుల్ గా? కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది బూట్ స్పేస్. అదేం లేదా, కంఫర్ట్ గా ఉంటుంది. ఒక 2 ఫ్యామిలీ లగేజ్ పడుతుంది బాగా. ఎంత కెపాసిటీ ఐడియా? ఇది 270 లీటర్లు. 270 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. ఇది 270 లీటర్స్. 2 ఫ్యామిలీస్ కి పర్ఫెక్ట్. 2 ఫ్యామిలీస్ అయితే వెళ్ళిపోవచ్చు ఈజీగా. 2 సూట్ కేసులు. ఓకే. ఒక బ్యాగ్ బాగా నీట్ సరిపోతాయి. రైట్, ఓకే. 270 బూట్ స్పేస్. 270. రైట్. ఇది లాంగ్ సీట్ తర్వాత వస్తుంది. ఎండింగ్ సీట్ తర్వాత బూట్ స్పేస్ ఉంటుంది. రైట్, రైట్. ఓకే. మీకు ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే పైన క్యారీ కట్టించుకోవాలన్నా. పైన ఎక్స్ట్రా క్యారీ కట్టించుకోవాలి. నాకైతే అవసరం లేదు. రైట్. అందుకే నేను చేయించుకోవాలి. ఇది ఎలా నేను క్లోజ్ చేయాలి ఇది? అన్నా, ఇది చాలా మంది ఇట్లా పట్టుకొని ఇట్లా వేస్తా ఉంటారు. పాత మోడల్. రైట్. అట్లా వేయకూడదన్నా. ఇక్కడ ఇస్తారు కదా. రైట్. మన 4 fingers పట్టే. రైట్. అంతే. సో సింపుల్. రైట్. అంతే అన్న. ఇదేంటి? ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేకపోతే బండికి వచ్చింది ఫస్ట్? లేదన్నా, ఇది బండికి అయితే రాదు. ఇది షోరూమ్ వెహికల్స్ ఇవ్వడు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది టైల్ క్రోమ్. ఇది టైల్ క్రోమా? ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. టైల్ క్రోమ్ అంటారు దీన్ని. లుక్ కోసం వేసుకున్నాడు. బాగుంటుంది లుక్ అది. రైట్. ఇది ఫ్యూయల్ ట్యాంక్ అది. ఫ్యూయల్ ట్యాంక్ అనేది పెట్రోలే కదా? పెట్రోల్ వస్తుంది. కెపాసిటీ ఎంత ఇది? ఇది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ అన్న. సో 45 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్. ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్. ఇది అన్లాక్ చేయడము డ్రైవర్ కాల్ కింద ఉంటుంది. రైట్. కాల్ కింద జస్ట్ చిన్న బటన్ ఉంటుంది. అంటే ఇది ఓపెన్ అయిపోతుంది. రైట్, ఓకే. 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ పెట్రోల్. ఓకే, రైట్. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ హైవే మీద అయితే అన్న 16 to 17 ఆ రేంజ్ లో వస్తుంది. 17 వస్తుంది. టౌన్ లో అయితే మాక్సిమం 12, 10
రైట్ టౌన్ లో అయితే 12 హ్యాండ్లింగ్ బట్టి బైపాస్ హైవేలో అయితే 16 వస్తుంది 16 వస్తుంది. సో టౌన్ లో అయితే 10-12 మధ్యలో అంతేనా? రైట్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఏంటిది పుల్ల అది అది పుల్ల కాదన్నా, అది యాంటనా, యాంటెన్నా సెన్సార్ యాంటనా. అది సెన్సర్ యాంటెన్నా మనం అన్లాక్ చేసినా కానీ బటన్స్ ఓపెన్ అయ్యాలి కదా, డోర్స్ అన్నీ, ఓకే దాని ద్వారా ఎన్ని ఫంక్షన్ అవుతూ ఉంటాయి. సెన్సార్ ఇక్కడ నుంచి దీనికి ఇంజిన్ లో కనెక్షన్ ఉంటుంది, అది యాంటనా. సో కొన్ని వాటికి ముందు వేస్తారు, కొంచెం వెనక్కి వస్తాయి. ఈ బండికి ముందర ఇచ్చారు, ముందు చాలా బండికి వెనకలు కూడా ఇస్తారు. కూడా వేస్తారు ఇది 7 సీటర్ కాబట్టి ఫ్రంట్ ఇచ్చాడు. ఫ్రంట్ ఇచ్చాడు. సో ఎక్స్టీరియర్ అయిపోయింది, ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. ఇది ఎక్స్టీరియర్ అయిపోయింది బయట, ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం లోపల పక్క ఎట్లుంది అని. రైట్, ఇంటీరియర్ లుక్ వచ్చాము. సో ఫస్ట్ సీటింగ్ చూద్దాము. సీటింగ్ బాగా చూడడానికి బాగా లుక్ ఉన్నాయి, బాగా కంఫర్ట్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఎట్లా అంటే పుష్ బ్యాక్ సీట్లు ఉన్నాయి. పుష్ బ్యాక్ వెళ్తే ఓకే రైట్, పుష్ బ్యాక్ చాలా లాంగ్ వెళ్ళిపోతాయి. ఓకే ఓకే పుష్ బ్యాక్ బాగా వెళ్తుంది. రైట్, ఈ మూవబుల్ కదా, అడ్జస్టబుల్ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్టబుల్. రైట్ ఓకే ఫైన్. రైట్, ఇది డాష్ బోర్డ్ కదా, డాష్ బోర్డ్ ఏంటిది మెటీరియల్, ఏసీ అన్ని ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఇదంతా. ఇది ఫ్రంట్ వ్యూ అన్న. ఫ్రంట్ ఓకే. ఇది డీఫాగర్ అని చెప్పాను కదా, ఓకే డీఫాగర్ ఎయిర్ అంతా ఇక్కడ వస్తుంది. ఓకే, డీఫాగర్ ఆన్ కావాలంటే ఏసీ ఆన్ చేసుకోవాలా. ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత ఇది కదా ఫ్రంట్ అంటే ఫ్రంట్ది ఇవి వైఫర్స్, ఫ్రంట్ వైఫర్స్ కు డీఫాగర్ ఆన్ చేసుకున్నట్టు ఓకే ఓకే ఇక్కడ వస్తుంటుంది. ఫోమ్ ఓకే ఓకే, ఏమన్నా మాయిశ్చరైజ్ ఉంటే రిమూవ్ చేసేస్తుంది. ఇది ఏసీ అనమాట. ఏసీ ఇట్లా అంటే పాయింట్స్ పెంచుకోవచ్చు, ఇది తగ్గించుకోవచ్చు. ఇది ఆఫ్, ఏసీ ఆఫ్, ఏసీ ఆఫ్ అయిపోతుంది. ఏసీ ఆన్ కావాలంటే మరి జస్ట్ సరిపోతుంది. ఇంకొకటి ఈ మోడ్స్ అన్న, ఇప్పుడు మనకు జస్ట్ హెడ్ కి మాత్రమే ఏసీ వస్తుంది. ఈ మోడ్ మార్చామనుకోండి కాళ్ళకు కూడా వస్తుంది. ఇట్లా మోడ్స్ మార్చుకోవచ్చు. ఇది ఏసీనా. ఇది ఎన్ని ఉంటాయి ఏసీస్ ఇక్కడ? 4 ఏదైనా ఏసీ ఈవెంట్స్ 4 ఏసీ ఈవెంట్స్ ఉంటాయి. ఇది ఒకటి, ఇది డ్రైవర్ కోసం చూసుకుంటారు. ఇది ఫ్రంట్ సీట్ మెంబర్స్ తీసుకుంటారు. బ్యాక్ మెంబర్స్ కి సెంట్రల్ ఏసీ ఉంటుంది పైన, బ్యాక్ సైడ్, అది సరిపోతుంది. మనకి ఇంకా ఎయిర్ బ్యాగ్స్ అన్న ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్న. ఇక్కడ రాశారు కదా ఎయిర్ బ్యాగ్ అని, ఇక్కడ ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఆ పక్క సీట్ లో ఒకటి, ఈ పక్క సీట్ లో ఒకటి, టోటల్ గా వెనకాల కూర్చొని ఏం లేవునా ఇక్కడ వస్తాయి కదా, అక్కడేం లేదు. జస్ట్ వీళ్ళకే అంత ఫ్రంట్ వాళ్ళకి మాత్రమే. బ్యాక్ వాళ్ళకి ఏం ఎయిర్ బ్యాగ్స్ ఏమి ఉండవు. 12 ఇంచ్ డిస్ప్లే. ఇది యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉంటుంది విత్ బ్లూటూత్ సిస్టమ్ తో. ఇంకొకటి ఇది డిస్ప్లే క్లస్టర్, డిస్ప్లే క్లస్టర్. ఇది ఉంది కదా, ఇది అడ్జస్టబుల్. ఇది ఇక్కడ మోడ్స్ మారుతూ ఉంటాయి అన్న, మార్చాం కదా, ఇంకో ప్రెస్ చేస్తే అట్లా మారుతుంటాయి. డ్రైవింగ్ టైం వస్తుంది. ఇంకోటి మన ఫ్యూయల్ కెపాసిటీ ఎంత ఉంది, ఎక్కడ దాకా సేవ్ చేసుకోవచ్చు అది చూపిస్తుంది. ఇంకొకటి ఈ డయామీటర్ చూపిస్తుంది. ఫ్రంట్ వ్యూ మొత్తం చూపిస్తుంది. ఫ్రంట్ రేరు ఎంతెంత మెజర్మెంట్స్ లో ఉన్నాయని చూపిస్తుంది. ఇంకొకటి టార్క్ పవర్, మన ఇంజన్ టార్క్ ఎంత జనరేట్ చేస్తుంది, ఎంత స్పీడ్ లో పోతుందని చూపిస్తుంది. ఇంకోటి యాక్సిలరేటర్, బ్రేక్ సఫిషియెంట్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూపిస్తుంది. ఇంకోటి ఇంజన్ లో బ్యాటరీ ఛార్జ్ ఎంత ఉంది అని చూపిస్తుంది. ఇంజన్ కెపాసిటీ, ఇంజన్ మోటార్ ఉంటుంది. ఇది ఇంకా మంది ఫ్యూయల్ రేంజ్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యూయల్ తో ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేయగలుగుతాము చూపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యూయల్ తో 83 కిలోమీటర్ ట్రావెల్ చేయగలుగుతాం. 15.3 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉండే సిచ్యువేషన్ లో. ఇది నా యాక్చువల్ గా డిస్ప్లే క్లస్టర్. దీన్ని డిస్ప్లే క్లస్టర్ అంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇంకోటి ఇది స్టీరింగ్, స్మార్ట్ స్టీరింగ్. ఇది మ్యూట్ బటన్. ఇక్కడ ఏమన్నా మన ప్లే అవుతాయి కదా, జస్ట్ ఇక్కడగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, డిస్ప్లేలో ఉంటుంది. డ్రైవర్ యాక్సెస్ చేయాలంటే ఇట్లా ఇదో క్లిక్. ఇది వాల్యూమ్, అక్కడ ఉంటాయి. డ్రైవరే యాక్సెస్ చేసుకోవాలంటే మొత్తం స్టీరింగ్ ఇచ్చేసినాడు. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇది సాంగ్ చేంజ్ అంటే బ్యాక్ పోవాలంటే ఇట్లా కాల్స్ అటెంప్ట్ చేయొచ్చు. కాల్ అటెంప్ట్ చేసేది, కాల్ కట్ చేసేది, వాయిస్ కంట్రోల్. ఇది కదా మౌత్ సింబల్, అది వాయిస్ కంట్రోల్ అన్నమాట. ఇది క్రూజ్ కంట్రోల్ అన్నది. క్రూజ్ కంట్రోల్ అంటే 4th గేర్ వేసిన తర్వాత ఏంటి హైవేలోనే 4th గేర్ వేసిన తర్వాత మనం కాల్ని ఎక్సిలేటర్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ హ్యాండ్ మన ఫింగర్స్ తోనే ఇట్లా అంటే ఇది స్పీడ్ అప్,
తగ్గించుకోవాలంటే స్లో. ఓకే, ఇది క్రూజ్ కంట్రోల్ అంటారు. రైట్ రైట్. హైవేలోనే వాడుకోవాలి, ఓకే. మన టౌన్ లో పనికిరాదు. సో మనకి స్టీరింగ్ అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ అన్న. ఇదిగోండి ఇక్కడ ఇస్తారు బటన్. ఓకే, అప్ అండ్ డౌన్ పైకి ఇది ఇట్లా డౌన్, జస్ట్ మనం ఓపెన్ చేస్తే అప్ డౌన్ అప్ అండ్ డౌన్ అడ్జస్టబుల్. మా డ్రైవర్ బట్టి మనం అది మార్చుకోవచ్చు, అప్ అండ్ డౌన్. ఓకే, రైట్. హారన్స్ ఇది సింబల్ ఇచ్చారు కదా, హారన్. ఓకే, రైట్. హారన్ సింబల్. సో మనకి సుజుకి లోగో ఇస్తాడు ఇక్కడ. పవర్ స్టీరింగ్, స్మార్ట్ స్టీరింగ్ అండ్ పవర్ స్టీరింగ్. సో ఇక్కడ ఆటోమేటిక్ ఏడిఎల్. మనము ఇంజిన్ ఆన్ లో ఉంటే ఇది అదే ఆఫ్ అయిపోతుంది, ఇది ఆన్ చేసుకుంటే, ఏ సింబల్ ఆన్ చేసుకుంటే. అది లేదనుకుంటే ఆన్ లో పెట్టుకోవచ్చు మనం. ఇది ఫాగ్ ల్యాంప్స్. ఇది ఎలా ఫాగ్ ల్యాంప్స్. ఇది ఎట్లా ఆన్ అండ్ ఆఫ్ ఇంజిన్? ఇది పుష్ బ్యాక్ అన్న, పుష్ బటన్ అన్న. ఇంజిన్ స్టార్ట్ బటన్ ఇస్తాడు వితౌట్ కీ. వితౌట్ కీ కాదు, వితౌట్ కీ, జస్ట్ బటన్. స్టార్ట్ కు ఈ బటనే, స్టాప్ కు ఈ బటనే. జస్ట్ బటన్ ప్రెస్ చేయాలా? బటన్ ప్రెస్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మన క్లచ్ మీద బ్రేక్ మీద కాలు పెట్టాల్సిన అవసరం లేదా? పెట్టాలి కదా, పట్టుకోవాలన్నా, బ్రేక్ పట్టుకొని ఉండాలా. ఎందుకంటే మనం ఏ న్యూట్రల్ లో ఉందో లేదో చూసుకోవాలి కదా. సేఫ్టీ కోసం ముందే బ్రేక్ పట్టుకొని ఉంటాం. బ్రేక్, హ్యాండ్ బ్రేక్ ఆన్ లా, రైట్. జస్ట్ ప్రెస్ చేస్తే ఆన్ అన్నది ఇంజిన్ స్టార్ట్. జస్ట్ వన్ టచ్ బటన్, రైట్. వన్ టచ్ క్లిక్ చేస్తే ఇంజిన్ ఆన్ అవుతుంది. వన్ టచ్ క్లిక్ చేస్తే ఇంజిన్ ఆఫ్. అడ్జస్టబుల్ ఇది, ఎట్లా పైకి కిందకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఓకే. మూవబుల్, ఓకే. ఫ్రంట్ బ్యాక్ మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చా? ఇది బ్యాక్ చూడండి, ఇది రైట్. ఓకే. ఇంకొకటి ఈ పెద్ద క్లస్టర్ ఇస్తాడు ఒకటి. ఓకే, ఓకే. క్లస్టర్ ఆ సైడ్ ఇది డౌన్ అయిపోతుంది చూడండి. ఓకే, డౌన్. సీట్ ఇట్ డౌన్, హైట్ డౌన్ అవుతుంది. హైట్ ఇట్లా పైకి చూడండి, ఇట్లా పైకి లేపితే అప్ వస్తుంది. ఓకే, రైట్. అప్ వస్తుంది. ఓకే. సో ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ కాకుండా అప్ అండ్ డౌన్, హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. రైట్. ఇది కొద్దిగా బాగుంది ఆప్షన్. ఇది ఫ్రంట్ వ్యూ అన్న. ఓకే, నేను చెప్పాను కదా పెట్రోల్ ట్యాంక్ అది. ఓకే. ఇది పెట్రోల్ కి ట్యాంక్ ఓపెన్ చేయాలంటే ఇదో జస్ట్, ఓకే, రైట్. ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇది ఉంది కదా, ఇది బానెట్. ఓకే, ఫ్రంట్ ఇంజన్ బానెట్ ఓపెన్ చేసి మనకి స్టీరింగ్ జస్ట్ ఈ లివర్ లాగితే ఓకే ఫ్రంట్ లో బానెట్ ఓపెన్ అయిపోతుంది. రైట్. మేకింగ్ లో మనం సెంటర్ సీట్స్ సీటింగ్ వచ్చాము. ఎంతమంది కూర్చోవచ్చు ఇక్కడ? ఇది లగ్జరీగా పోవాలంటే ఇద్దరు కూర్చోవచ్చు అన్న. ఇద్దరా? పెద్దగా ఉంది, ముగ్గురు ఈజీ కూర్చోవచ్చు. ముగ్గురు కూర్చోవచ్చు. నేను చెప్పేది లగ్జరీకి పోవాలంటే ఇద్దరు కూర్చోవచ్చు. ఇద్దరు కూర్చుంటారు. ఓకే. లగ్జరీ కోసమే ఇచ్చారు. హెడ్ రెస్ట్ కూడా రెండే ఇచ్చారు కావాలంటే, రెండే ఇచ్చారు. మనం ఫ్యామిలీ కాబట్టి మనకు లగ్జరీ అవసరం లేదు. ముగ్గురు కూర్చునే కంఫర్ట్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. లగ్జరీ పోవాలంటే అనుకునే వాళ్ళు ఇట్లా అక్కడ ఇక్కడ ఓకే, ఇద్దరు పోవాలనుకునేప్పుడు హ్యాండ్ రెస్ట్. ఓకే, రైట్. అక్కడ ఒక వ్యక్తి ఇక్కడ సీట్ బెల్ట్ వస్తుంది వీళ్ళకి. సీట్ బెల్ట్ వస్తుందా? ఇదండి. ఓకే, రైట్. ఇక్కడ కూడా వస్తుంది. మనం బ్యాక్ వెళ్ళి కూర్చోవాలంటే బ్యాక్ సైడ్ డిక్కీలో ఓపెన్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి? బ్యాక్ సైడ్ పోవాలంటే చెప్తాను. నువ్వు మనం లోపలికి ఎంటర్ కావాలంటే ఇది కదా. ఓకే, జస్ట్ బ్యాక్. ఓకే, సింపుల్. అడ్జస్ట్, రైట్. సో ఇలా మనం బ్యాక్ వెళ్ళి కూర్చోవచ్చు. జస్ట్ మళ్ళీ ఈ సీట్ అనేది ఎవరు సపోర్ట్ లేకుండానే మనం చూడండి. ఇక్కడ ఉంది కదా, అక్కడ దొబ్బన అవసరం లేదు. వెనక కూర్చున్న వ్యక్తి అంతే, సింపుల్. రైట్. ఇది జస్ట్ బెండ్ చేసి నేను కొద్దిగా లావు ఉన్నా కాబట్టి నాకు కొద్దిగా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. చిన్న పిల్లలకు వాళ్ళకు బాగా హ్యాపీగా ఉంటుంది. ఓకే. నేను కొంచెం షార్ట్ కాబట్టి నీరు హైట్ రూమ్ కూడా కొద్దిగా పర్వాలేదు. ఓకే, ఓకే. రూఫ్ ఇది బ్యాక్ నా. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇస్తాడు ఒకటి. ఓకే. లాంగ్ సీట్ వాళ్ళకు అదిగోండి ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్. ఓకే. ఎలక్ట్రిక్ పాయింట్ ఇస్తాడు. ఛార్జింగ్ పాయింట్. ఇది ఛార్జింగ్ ఎలక్ట్రిక్ పాయింట్. ఇక్కడ ఒకటి ఇస్తాడు. బాటిల్ హోల్డర్ ఇస్తాడు. ఓకే. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఇస్తాడు. ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఇస్తాడు. ఓకే. దీంట్లో ఇంకోటి కూడా ఉంది మనకు. ఈ సీటే కాదు, ఈ సీట్ కూడా ఫోల్డ్ చేసుకుంటున్నాం. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి, ఈ సీట్ కూడా, ఈ పెద్ద సీట్ ఉంది కదా, ఈ సీట్ కూడా ఫోల్డ్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, ఫైన్. జస్ట్ ఫ్రంట్ కి. సో రెండు సైడ్ మనకు 2 sides అడ్జస్టబుల్. రెండు ఇటు పక్క నుంచి వెనక సీట్లో వెళ్ళొచ్చు, ఇటు పక్క నుంచి వెనక సీట్ వెళ్ళొచ్చు. ఓకే. జస్ట్ చూడండి, మళ్ళీ వద్దనుకుంటే బ్యాక్ అడ్మెంట్. చూడండి, చాలా ఈజీ. ఓకే, సింపుల్. బాగుంది. రైట్. మనకి ఇంటీరియర్ ఇవి ఏసీస్ కదా, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి. ఇవి సెంట్రల్ ఏసీ. ఈ ఏసీనే మిడిల్ సీట్ మెంబర్స్ కు బ్యాక్ ప్లస్ బ్యాక్ సీట్ మెంబర్స్. ఓకే, ఓకేనా, సరిపోతుంది. ఇది ఒక చిన్న ల్యాంప్ ఇస్తారు ఇక్కడ. ఓకే, ల్యాంప్ వెనక సీట్ వాళ్ళకు, వెనకాల కూర్చున్న వాళ్ళకు హ్యాండ్ రెస్ట్ ఇస్తారు. మనకి అడ్జస్ట్ ఏసీ ఇది ఏసీ 1 పాయింట్ 2 పాయింట్ 3 పాయింట్స్
Okay. 3 పాయింట్ల వరకు ఇస్తారు. రైట్. సో ఇంటీరియర్ ఓవరాల్ ఇది ఇక్కడ కూడా హ్యాండ్ రెస్ట్ ఇస్తారు. మిడిల్ మెంబర్స్ కూడా హ్యాండ్ రెస్ట్ ఇస్తారు. ఒక ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది రూఫ్ అన్న. ఓకే. సో మనకి ఇక్కడ ఇది ఛార్జింగ్ ఫ్రంట్ మెంబర్స్ మిడిల్ మెంబర్స్ కి అది. ఓకే. సో మనకి ఓవరాల్ గా ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఎక్కువ ఇచ్చాడు సెపరేట్ గా. లాంగ్ సీట్ మెంబర్స్ కి ఒక ఛార్జింగ్ పాయింట్ ఇస్తాడు. మిడిల్ మెంబర్స్ కి ఇక్కడ ఇస్తాడు ఛార్జింగ్ పాయింట్. ఇక్కడ మిడిల్ లో కూర్చున్న వాళ్ళకి ఉంది. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి సెపరేట్ ఇండివిజువల్ ఛార్జింగ్ పాయింట్స్ ఇండివిజువల్ ఎవరికి వాళ్ళకి ఉంటుంది. సో ఇంటీరియర్ అయితే ఓవరాల్ గా మనకి బాగుంది. ఇది ఇంటీరియర్ లుక్ అన్న. ఓకేనా? ఓకే. ఇది టోటల్ కార్ రివ్యూ. ఓకే. అవుట్ లుక్, ఇంటీరియర్, టోటల్ ఎర్టిగా ZXi టాప్ ఎండ్ వేరియంట్. ఈ కార్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో దీంట్లో మనకి ఏం నెగటివ్స్ ఏమున్నాయి నచ్చింది? నెగటివ్స్ అంటే సేఫ్టీ రేటింగ్స్ లో చాలా డల్ అన్న, కొద్దిగా డల్. పాజిటివ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఎక్సలెంట్ బండి. 7 మంది ఓవరాల్ గా రివ్యూ ఇది. సో మనకి అన్ని అడ్వాంటేజెస్, మెయింటెనెన్స్ తక్కువ, లుక్ బాగుంది, ఇంటీరియర్ బాగుంది, ఎక్స్టీరియర్ బాగుంది, ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళొచ్చు, మైలేజ్ కూడా బాగుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా దీనికి నెగిటివ్ కొద్దిగా ఏంటంటే సేఫ్టీ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. సో సేఫ్టీ మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా హైవేస్ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలా. సేఫ్టీ ఒకటే మనకి ఇది కొద్దిగా డ్రాబ్యాక్ కంపేర్ టు అదర్ వెహికల్స్తో. మిగతా అన్ని కూడా బాగుంది, ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఓవరాల్. ఎక్స్టీరియర్ లుక్ చూసారు కదా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంది? ఒపీనియన్ అంటే ఓకే, ఓవరాల్గా బండి అయితే చాలా బాగుంది. సో మనకి మన బడ్జెట్లో ఈ వెహికల్ పెద్ద ఫ్యామిలీకి అయితే ఓకే బాగుంటుంది. సో మనకి మెయింటెనెన్స్ కూడా ఏం ఎక్కువ ఖర్చు కాదు. సో మైలేజ్ కూడా బాగుంటుంది, ఎక్స్టీరియర్ బాగుంది, లుక్ ఇంటీరియర్ బాగుంది. సో లోపల సీట్ అంతా బాగా కంఫర్ట్గా ఉంది. సీట్ కానీ ఒక్కొక్క సీట్కి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అన్ని ఇచ్చాడు. ఓవరాల్గా బాగుంది, అంతా ఓకే. బట్ కొద్దిగా జస్ట్ సేఫ్టీ రేటింగ్ కొద్దిగా తక్కువ ఉంది. ఆ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటే అంటే మనం చూసుకోవాలి, కొద్దిగా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కంపల్సరీ. ఓన్లీ దీనికి బండి ఒకటి అంటే సేఫ్టీ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. మిగతా అన్ని సూపర్గా ఉన్నాయి, నో డౌట్. థ్యాంక్ యూ. రైట్ వెంకట్, దీని ప్రైస్ ఎంత పడింది? ఆన్ రోడ్ ఎంత మొత్తము? ఇది ఆన్ రోడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ రోడ్ 15 లక్షల చిల్లర ఉందన్న. 15 లక్షల చిల్లర ఆఫ్ రోడ్. ప్రెసెంట్ ఆన్ రోడ్ వెహికల్ మొత్తం ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అంతా కలిపి 17 lakhs పడుతుంది. 17 లక్షలు పడుతుంది. 17 లక్షలు. ఓకే. ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది. ఓకే. అంటే ఫైనాన్స్ ఎంత పడుతుంది? ఫైనాన్స్ తీసుకుంటే మనం ఎన్ని మంత్స్ ఈఎంఐలు పెట్టుకుంటే స్టార్టింగ్ నేనైతే 4 years పెట్టుకున్నాను. నాకు ఎక్స్ట్రా 2.5 lakh పడింది. 2.5 lakh 19.5 లక్ష టోటల్. నియర్లీ 19.5 20 దగ్గర తగులుతుంది. పైన యాక్సెసరీస్ అని మార్చుకున్నాను కాబట్టి. ఓకే. ఓకే. సో ఫైనల్గా అది స్పాట్ క్యాష్ అయితే 17 పడుతుంది. ఫైనాన్స్ అయితే నెట్ క్యాష్ అయితే 17 లక్షలు పడుతుంది. ఫైనాన్స్ అయితే దగ్గర 19 దాటిపోతుంది. 19+. సో అది నేను ఫైనాన్స్ పెట్టుకున్నాను. రైట్. ఓకే. ఒకసారి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూడండి, చూస్తాను. కారు ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఆన్ మూవింగ్ లో ఎలా ఉంటుందో చూడండి. రైట్, చూద్దాం. మనం ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది వెహికల్ చూడొచ్చు, ఇప్పుడు చూద్దాం. ఇది కూడా పడుతుంది చెయ్యి. వైఫర్ కండిషన్ చూడండి. డాష్ బోర్డు ఇది టోటల్ ఎర్టిగా ZXi ప్లస్ టాప్ అండ్ వేరియంట్. ఇంటీరియర్ అండ్ అవుట్